ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుతిమెత్తని మొట్టికాయలు. కుందనగిరి గ్రామంలో ఒకప్పుడు సిద్ధరాముడు అనే యువకుడుండేవాడు. వాడు 6 ఏళ్ల వయసులో ఉండగా అంతుచిక్కని జబ్బు చేసి వాడి తల్లి మరణించింది. ఆ బెంగతో మంచం పట్టిన వాడి తండ్రి 6 నెలలు తిరిగేసరికల్లా కాలం చేశాడు. అప్పటి నుండి వాడి బాగోగులు వాడి మేనత్త సూరమ్మ, ఆమె భర్త శంకరయ్య చూసుకునేవారు. సిద్ధరాముడు కాస్త అమాయకుడు, కానీ మంచివాడు, కష్టించి పనిచేసేవాడు. వాడికి భయం అన్నదే తెలీదు. వాడి తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుండి సిద్ధరాముణ్ణి, వాడి ఆస్తిపాస్తుల్ని దగ్గరుండి చూసుకునేందుకు సూరమ్మత్త, శంకరయ్య మామలు వాళ్ల ఊరు వదిలి కుందనగిరికి వచ్చేశారు. మొదట్లో సూరమ్మత్త సిద్ధరాముణ్ణి బాగానే చూసుకునేది. సూరమ్మత్తకు సంతానం కలగలేదు. దాంతో క్రమంగా సిద్ధరాముడి మీద తెలియకుండానే ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు, నీకెటూ పిల్లలు లేరు కదా సూరమ్మ, సిద్ధరాముడినే నీ కొడుకనుకో అనటంతో సూరమ్మకి కడుపు మంట పెరిగిపోయేది. దాంతో ఎవరూ చూడనప్పుడు సిద్ధరాముడి నెత్తిమీద మొట్టికాయలు వేసేది. ఆ వంక ఈ వంక పెట్టి తెగతిట్టేది. భార్యని సంతృప్తిపరచడానికి శంకరయ్య కూడా సిద్ధరాముడిని ఈసడించి తిడుతూ ఉండేవాడు. సిద్ధరాముడికి మాత్రం అత్తమామలంటే ఇష్టము, గౌరవము. తల్లిదండ్రులు లేని తనని చిన్నప్పటి నుండి వాళ్లే గనక పెంచి పెద్ద చేయకపోయి ఉంటే తాను ఏమైపోయి ఉండేవాడో అనుకునేవాడు. వాళ్ల మెప్పు కోసం ఇంటి పని, పెరటి తోట పని, పొలం పని చెప్పకముందే చేసేవాడు. అయితే రాను రాను సూరమ్మ గయ్యాళితనం పెరిగిపోసాగింది. సిద్ధరాముడి నెత్తిమీద మొట్టడం సూరమ్మత్తకి, తిట్టడం శంకరయ్య మామకి అలవాటైపోయింది. దాంతో ఒకరోజు ఇదంతా తలుచుకుని సిద్ధరాముడికి చాలా బాధ కలిగింది. పొలం నుండి ఇంటికి రాబుద్ది కాలేదు. అడవి దారి పట్టి అలా నడుచుకుపోయాడు. సాయంకాలం అయ్యేసరికి ఓ సెలయేరు వద్దకు చేరాడు. నీటిలో కాళ్ళు చేతులు కడుక్కుని దాహం తీర్చుకున్నాడు. ఒడ్డునే ఉన్న చింత చెట్టు కింద జారగిలపడ్డాడు. తన స్థితి తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో చెట్టుపై నుండి భీకర శబ్దం వినిపించింది. వాడి చుట్టూ గులకరాళ్ల వర్షం కురిసింది. 1-2 రాళ్లు వాడి నెత్తిమీద కూడా పడ్డాయి. శంకరం మామ కూడా డబ్బాలో గులకరాళ్లు వేసి గలగలలాడించినట్లుగా తనను తిడుతూ ఉంటాడు అనుకున్నాడు సిద్ధరాముడు. అంతలో టపటపా చింతకాయలు రాలి వాడి నెత్తిమీద పడ్డాయి. మేనత్త మొట్టికాయలు ఇలానే ఉంటాయి కదా అనుకునేసరికల్లా అంత బాధలోనూ వాడికి నవ్వు వచ్చింది. వెంటనే చెట్టు మీద నుండి గబిల్లున వాడి ముందు దూకిందో దెయ్యం. పొట్టిగా లావుగా ఉన్న ఆ దెయ్యం సిద్ధరాముడిని భయపెట్టటానికా అన్నట్టు వికృతంగా అరుస్తూ వింతచేష్టలు చేసింది. మనవాడికి అసలే భయం తెలియదయే. దాని వింతచేష్టలు, వికృతపు కూతలు చూసి పకాలున నవ్వాడు. అంతసేపు వాడిని భయపెట్టడానికి చిందులు తొక్కిన దెయ్యం ఆయాసంతో రొప్పుతూ, ఒరే అబ్బి, నీకు భయం వేయటం లేదు అంది. ఎందుకు భయం అన్నాడు సిద్ధరాముడు. నీ చుట్టూ రాళ్లవర్షం కురిపించాను, నెత్తిమీద చింతకాయలు కురిపించాను అంది గయ్యం గుడ్లురుముతూ. మా శంకరమ్మామ తిట్లవాన నీ రాళ్లవాన కంటే పెద్దది. ఇక నా నెత్తిమీద నువ్వు రాల్చిన చింతకాయలు మా సూరమ్మత్త మొట్టికాయలతో పోల్స్తే సుతారంగా ఉన్నాయి. వీటికే భయపడిపోతానా అన్నాడు. లావు పొట్టి దెయ్యం వాడి పక్కకు జరిగి, ఒరే అబ్బి, బ్రతికుండగా అందరికీ భయపడుతూ బ్రతికాను. చచ్చి దయాన్నై అందరినీ భయపెడుతూ సంతోషిస్తున్నాను. నాకు తారసిల్లిన వారందరూ నా చేష్టలకు భయపడి పుంజీలు తెంచుకు పారిపోయారు. నీ ధైర్యం చూసి ముచ్చటగా ఉందిరా అబ్బి, నీ కథేంటో చెప్పు అంది. సిద్ధరాముడు తన కథంతా దానికి చెప్పుకున్నాడు. లావుపాటి పొట్టి దెయ్యం, ఒరే అబ్బాయి, నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను. సూరమ్మత్త, శంకరయ్య మామలకు బుద్ధి చెబుదాం. అయితే నేను నీకు తప్ప ఎవరికీ కనపడను. అక్కడ సందర్భాన్ని బట్టి నేను ఏం చేస్తే నీకు మేలవుతుందో నాకు చెప్పు. నేనెవరికీ కనపడను కనుక ప్రత్యక్షంగా నాతో చెప్పినట్లుగా కాకుండా నేనేం చెయ్యాలో అన్యాపదేశంగా చెప్పు అంది. సిద్ధరాముడు సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ఇల్లు చేరారు. సూరమ్మత్త సిద్ధరాముణ్ణి చూడగానే కోపంతో చిందులు తొక్కింది. శంకరయ్య మామ, పొద్దున్నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి ఊరేగావు? అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి తిరగకపోతే పని పాట చక్కపెట్టవచ్చు కదా, బుద్ధిలేని గాడిద అంటూ తిట్లు లంకించుకున్నాడు.
శంకరయ్య మామ తిట్లు ఆపగానే, అమ్మయ్య, రాళ్లవాన కురిసినట్లుంది మామ అన్నాడు సిద్ధరాముడు. లావుపాటి పొట్టిదయ్యానికి తనేం చెయ్యాలో అర్థమైపోయింది. అరచేతి మందాన ఇల్లంతా రాళ్లవాన కురిపించింది. సూరమ్మత్త, శంకరయ్య మామ నోరెళ్లబెట్టారు. సిద్ధరాముడు నవ్వుతూ, ఓర్నాయనో, ఈ రాళ్లన్నీ ఊడ్చిపారేయడానికి సూరమ్మత్త చేతిలో చీపుళ్ళెన్ని విరగాలో అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన సూరమ్మ చీపురు చేతిలోకి తీసుకుని ఊడ్చబోయింది. అంతే, చీపురి కాస్త విరిగి కూర్చుంది. మరొక చీపురు తీసుకుంటే అది అంతే. భార్యాభర్తలిద్దరూ మ్రాన్పడిపోయారు. సిద్ధరాముడు, బెదిరిపోకు అత్తా, ఎలా వచ్చిన రాళ్ళు అలాగే పోతాయిలే అన్నాడు. వాడి ఉద్దేశం అర్థమైన దయ్యం రాళ్లన్నిటినీ మాయం చేసింది. అయోమయంలో పడిన సూరమ్మత్తతో సిద్ధరాముడు, అత్త, ఆకలేస్తుంది, అన్నం పెట్టవు అన్నాడు. సూరమ్మ తలాడించి వంటింట్లోకి దారి తీసింది. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి సిద్ధరాముడు వంటింట్లో పీటవాల్చుకు కూర్చున్నాడు. అన్నం కూర వడ్డించిన కంచాన్ని వాడి ముందు పెట్టి అలవాటుగా వాడి నెత్తిమీద ఒక మొట్టికాయ వేసింది సూరమ్మ. సిద్ధరాముడు, అత్తా, ఈరోజేమిటి నీ మొట్టికాయ గట్టిగా కాక సుతిమెత్తగా ఉంది? నీ మెడలోనూ చేతులకి ఉన్న నూలుదారపు దండలంత మెత్తగా ఉంది అన్నాడు. కంగారుగా సూరమ్మ చేతులు చూసుకుంది. చేతులకి బంగారు గాజులకు బదులు నూలుదారపు దండలున్నాయి. మెడ తడిమి చూసుకుంటే చంద్రహారంతో సహా బంగారు నగలన్నీ నూలుదండలైపోయాయి. సూరమ్మకు స్పృహ తప్పిపోయింది. ఈ మాయంతా చేసిన లావుపాటి పొట్టుదయ్యం నిశ్శబ్దంగా నవ్వసాగింది. సూరమ్మ కేక విని శంకరయ్య పరిగెత్తుకు వచ్చాడు. పరిస్థితి అంతా చూసి సిద్ధరాముడు చేతులు పట్టుకుని, రాముడు, నువ్వు కాని మాయమంత్రాలు నేర్చుకున్నావేమిట్రా? బాబ్బాబు, మీ అత్తని మామూలు మనిషిని చేయరా, మాకు బుద్ధి వచ్చింది, నిన్ను ప్రేమగా చూసుకుంటాము అన్నాడు. దానికి సిద్ధరాముడు, అత్తకి అత్త నగలకి ఏమీ కాదులే మామయ్య అన్నాడు. నూలు నగలు మళ్ళీ బంగారు నగలుగా మారిపోయాయి. సూరమ్మ లేచి కూర్చుని బిత్తర చూపులు చూడసాగింది. శంకరయ్య కూడా సిద్ధరాముడిని బెదురుగా చూస్తున్నాడు. సిద్ధరాముడు, మరేం లేదు మామ, నేను పొలం గట్టు మీద కూర్చునుండగా ఒక దయ్యం కనిపించింది. నా కథంతా విని మీరిద్దరూ చెడు చేస్తే మీకు చెడవుతుంది అని వరం ఇచ్చింది అని అన్నాడు. దయ్యం అనేసరికల్లా శంకరయ్య గజగజ వణుకుతూ, నాయన, ఇంకెప్పుడు నిన్ను తిట్టం కొట్టం అన్నాడు. సూరమ్మ మెల్లగా కూడదీసుకుంటూ, మరి మేమిద్దరము నీకు మంచి చేస్తే మాకు మంచి జరగాలనే వరాన్ని అడగకూడదు ఆ దయ్యాన్ని అంది గొనుకుతున్నట్లుగా. సిద్ధరాముడు, నేను అదే అడిగానత్తా, దానికి ఆ దెయ్యం, నేను దయ్యాన్ని, దయ్యాలు చెడ్డవరాలే ఇస్తాయి, మంచి వరాలు కావాలంటే దేవుణ్ణి అడగాల్సిందే అంది అన్నాడు. దానికి సూరమ్మత్త, శంకరయ్య మామ, ఆ దెయ్యం గోల మనకెందుకు లేరా, మనం మంచిగా ఉందాం అన్నారు. సిద్ధరాముడు నవ్వుతూ తలూపాడు. ఎవరూ చూడకుండా లావుపాటి పొట్టిదయ్యానికి కృతజ్ఞత చెప్పాడు. వాడి దగ్గర సెలవు పుచ్చుకుంటూ దయ్యం, సిద్ధరాముడు, నువ్వు అమాయకుడివి కాదు, మంచివాడివి, ధైర్యస్తుడివి, పైగా తెలివిగలవాడివి. మీ అత్తకి నువ్వు వేసిన మొట్టికాయలు శుతిమెత్తనివి అనేసి చక్కాపోయింది. ఆనాటి నుండి సూరమ్మ, శంకరయ్యలు సిద్ధరాముడిని కన్న కొడుకులా చూసుకున్నారు. మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు. సిద్ధరాముడు వారిని కన్నవారిలాగా ఆదరించాడు. ఇదండి శుతిమెత్తని మొట్టికాయలు కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.